హాయ్ ఫ్రెండ్స్, నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే, చాలామంది లో బీపీ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో అసలు లో బీపీ రావడానికి కారణాలు ఏంటి, అది ఏ విధంగా గుర్తించాలి, లో బీపీ ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, దాన్ని నివారించడం ఎలా అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో మొదటిగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ప్రతి దానికి కూడా రక్తం ప్రతి ఆర్గాన్కి వెళ్ళాలి అంటే కూడా దానికి ఒక ప్రెషర్ అనేది ఉండాలి. బ్లడ్ ప్రెషర్ అనేది ఇంపార్టెంట్. సో బ్లడ్ ప్రెషర్ అనేది సాధారణంగా 120/80 ఉంటే దాన్ని నార్మల్ బ్లడ్ ప్రెషర్గా పరిగణిస్తాము. లో బ్లడ్ ప్రెషర్ని హైపోటెన్షన్ అని అంటాము. ఈ లో బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి అంటే 90/60 ఉంటే దాన్ని లో బ్లడ్ ప్రెషర్ ఆర్ హైపోటెన్షన్ అని చెప్పి అంటం జరుగుతుంది. అసలు ఈ లో బ్లడ్ ప్రెషర్ ఎందుకు ఉంటుంది, ఎందుకు వస్తుంది అంటే ఎడ్రినాలిన్ అనే హార్మోన్ లోపం వల్ల వస్తుంది. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఎవరైతే అధిక రక్తపోటుతో బాధపడుతూ ఆ మందులు వాడుతూ ఉంటారో వాళ్ళలో వస్తుంది. అండ్ మద్యం ఎక్కువ సేవించే వాళ్ళలో ఈ లో బీపీ అనేది కనిపిస్తుంది. అండ్ మాదక ద్రవ్యాలు ఎవరైతే ఎక్కువగా డ్రగ్స్కి వాటికి అలవాటు పడిపోతూ ఉంటారో అలాంటి వారందరిలో కూడా ఈ లో బీపీ అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది. హై బీపీ వస్తే అది ప్రమాదము. లో బీపీకి పెద్దగా లక్షణాలు కూడా త్వరగా కనబడవు, కానీ కొన్ని లక్షణాలు అయితే ఉంటాయి. ఏదైనా పని చేసినప్పుడు వెంటనే అలసిపోవడం, తల తిరిగినట్టు ఉండడం, తల దిమ్ముగా ఉండడం అండ్ కింద పడిపోవడం జరుగుతుంది కొన్నిసార్లు. తర్వాత వాళ్ళకి కంటి చూపు అనేది మందగించడం జరుగుతుంది. వికారంగా అనిపించడం, వాంతులు రావడం అండ్ కన్ఫ్యూషన్, ఏదన్నా చేయాలంటే కొంచెం డ్రౌజీగా అనిపించడం, కన్ఫ్యూజన్ ఉండడం. అదేవిధంగా ఊపిరి తీసుకోవడానికి కష్టం, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎక్కువ ప్రెషర్ పడటం వల్ల బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా ఇబ్బందులు రావడం. సో సహజంగా ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినట్లయితే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. సో ఈ లో బీపీ ఉన్నది అనేది నేను చెప్పిన సిమ్టమ్స్ ద్వారా మనం గుర్తించవచ్చు. గుర్తించిన వెంటనే బ్లడ్ ప్రెషర్ని పెంచుకోవడానికి, అంటే సాధారణ స్థాయికి తీసుకెళ్ళడానికి సిస్టోలిక్ ప్రెషర్ అనేది 120 ఉండాలి, డయాస్టోలిక్ ప్రెషర్ అనేది 80 ఉండాలి. 120/80 అనేది నార్మల్ బ్లడ్ ప్రెషర్, నార్మల్ రక్తపోటు స్థాయి అనేది 120/80 ఉండాలి. సో దీన్ని మనం తగ్గిపోయినప్పుడు హైపోటెన్షన్లోకి వచ్చినప్పుడు బ్లడ్ పాస్ అవ్వడం కూడా కష్టమవుతుంది. డీహైడ్రేషన్ కూడా ఒకసారి కారణమవుతుంది. అంటే ఒంటిలో నీరు శాతం తగ్గిపోయినప్పుడు బ్లడ్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి సాధారణంగా బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోతూ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేయాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ది ఏంటి అంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూడాలి. డీహైడ్రేషన్ సిమ్టమ్స్ ఎప్పుడైతే మనకి తెలుస్తాయో వెంటనే తగిన మోతాదులో నీరు అనేది వారు తీసుకోవాలి. అదేవిధంగా నేను చెప్పిన సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఒక గ్లాస్ నీళ్ళల్లో చిటికెడు ఉప్పేసి హిమాలయన్ రాక్ సాల్ట్ అనేది దొరుకుతుంది, అది ఇమీడియట్గా బ్లడ్ ప్రెషర్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. సైంధవ ఉప్పు అని కూడా అంటారు, అది వాటర్లో మిక్స్ చేసుకొని తాగితే కనుక బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతుంది. చాలామందిలో ఏదైనా పని చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఫ్లక్చువేట్ అవ్వడం కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినా, లేకపోతే మూవ్ అయినా, కూర్చున్న ప్లేస్ నుంచి లెగిసినా, పరిగెత్తిన, అలాంటి టైంలో బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. బట్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ 1 or 2 minutesలో మళ్ళీ సాధారణ స్థాయికి వెళ్ళిపోవాలి. కానీ అయినా కూడా వెళ్లకుండా ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మీకు లో బీపీ ఉన్నట్టే, దీన్ని గుర్తించండి. అండ్ మూడవదిగా మనకి కాఫీ ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాఫీ పౌడర్ ఉంటుంది కదా, కాఫీ తాగినట్లయితే కనుక రోజుకి ఒక 2 కాఫీస్ తాగినట్లయితే, కాఫీ పొడి వేసుకొని షుగర్ వేసుకొని నార్మల్ ఎలా తీసుకుంటారో అలా కాఫీ కనుక తీసుకున్నా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
సో లో బీపీ ఉన్న వాళ్ళకి పెరగాలి అంటే కనుక సాల్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి, అంటే బ్లడ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఇంకొకటి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. డీహైడ్రేషన్ అనేది చెప్పాను కదా, శరీరంలో వాటర్ శాతం తగ్గినప్పుడు బ్లడ్ వాల్యూమ్ తగ్గి దాన్ని బట్టి బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. సో నార్మల్ ఫుడ్ అంతా నార్మల్గా తీసుకోవాలి, సాల్ట్ మాత్రం కొంచెం ఎక్కువ కన్స్యూమ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లో బీపీ ఉన్న వాళ్ళకి సడన్గా ఎప్పుడు కళ్ళు తిరుగుతాయి, ఎప్పుడు పడిపోతారో తెలియదు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అలాంటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొకళ్ళ హెల్ప్ అనేది ఎప్పుడు వాళ్ళతో పాటు ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ టిప్స్ పాటిస్తారనుకుంటున్నాను. ఈ లక్షణాలు ఉన్నట్లయితే ఇమీడియట్గా గుర్తించి వైద్యుడిని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.